యెషయా గ్రంథం 6:1 ప్రకారంగా రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమై ప్రభు ఆసీనుడై ఉండగా కనులారా చూశాను అంటున్నాడు ఆయన. అంటే రాజైన ఉజియా బ్రతుకున్నంత వరకు ఆయన్ని కనులారా చూడలేకపోయాడు యెషయా పాస్టర్ గారు. ఎవరి రాజైన ఉజియా? దినవృత్తాంతాల నుండి పుస్తకం 26:16 అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను అని రాయబడి ఉంది. ఉజియా = గర్వం. గర్వం నీలో ఉంటే నీ మనోనేత్రాలు గుడ్డితనం కలుగుద్ది, బాహ్య నేత్రాలు కాదు. ప్రార్థనలో ఎందుకు కళ్ళు మూయాలి? కొంతమంది బొట్టలు గొప్పల్లా చూస్తూ ఉంటారు, సీసీ కెమెరాలు లేక. ప్రార్థనలో కళ్ళు మూయరు, వాక్యంలో కళ్ళు మోస్తారు. ప్రార్థనలో కళ్ళు మూయాలా, వాక్యంలో కళ్ళు మూయాలా? అమ్మా, వాక్యంలో కళ్ళు తెరిచి నోరు మూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వాక్యం వినాలి. ఇది క్రమం. కానీ మనం ఏం చేస్తాం? ప్రార్థనలో ఎవరన్నా హల్లెలూయా స్తోత్రం 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 అంటే ఓ అబ్బో ఈ మనిషి ఏంది ఎరైటి పొల్ల స్తోత్రంది. ఇదే కళ్ళు మూసే పని లేదు ప్రార్థనలో ఏమండి. వాక్యం అనగానే నోరు కళ్ళు మూసేస్తాం. కొంతమంది కళ్ళు మూస్తారు, నోరు తెస్తారు. తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, నీకు నీవే. ఇక మిమ్మల్ని చూసి అదురుపోవాలా? ఊరకనే పోతున్నారు జనాలు. అందుకని మాకు భయం పడుతుంది. కథలు ఒక మీద అంటగా చూస్తున్నా టెన్షన్ పడుతుంది. ఉన్నాడా పోయాడా అర్థం కాక ఒకసారి మధ్యలో కదుపుతుంది. ఇది కూడా మంచిది అవుతుంది మాకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక అతను బస్సు ఎక్కాడు, టికెట్ కండక్టర్ వచ్చి టికెట్ తీసుకున్నాడు. జేబులో ఎలా వేసి ఇలాగే ఉన్నాడు, ఇలాగే ఉన్నాడు. ఇక ఇంతే కదలలే మెదలలే, ఇంత ఎట్టున్నాడనే. సరే జేబులు ఎట్టేసుకొని ఏదైనా జేబులు ఉందేమనుకో పక్కవాడు చూస్తున్నాడు. సరే జేబు ఎట్టు పెట్టుకొని ఎట్టగా ఉన్నాడక ఏంది వీడు జేబులో చేసినట్టు ఉంది, కళ్ళు తెరిచి వస్తున్నాడు, ఏం సంగతిని. పక్కవాళ్ళు లేకుండా అలా ఒరిగాడు. ఇంకేంది అయిపోయింది. ఒక బస్సు డ్రైవర్ అయితే బండి ఈ బస్సు తోలుతున్నాడు, అట అయిపోయాడు. కండక్టర్ చూసే టయానికి పక్కగా నెట్టి ఆ స్టీరింగ్ పట్టుకొని లేదంటే వీళ్ళు కూడా వేసి రక్తం వేసేయం. ఇక అంతే, ఇక అయిపోయేది సంగతి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక పక్కన వాళ్ళ మధ్యలో చూస్తూ ఉండండి. లేనిపోను గొడవ. బండి తోలుతున్న వాళ్ళు కూడా కొంచెం మధ్యలో చేస్తుండండి. అట్టగే వెళ్ళిపోద్ది. పరిస్థితులు బాగలేవు. మీ మేలుకోరు చెప్తున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక నా మేలుకోరు నేనేం చేయాలంటే కాస్త మధ్యలో కథ బాగాలేదు, మీరు అట్టగే ఉన్నారనుకోండి, ఉన్నావా పోయావా తెలియక నాకు సగం టెన్షన్ అవుతుంది. కనుక జాగ్రత్త. దేవుని సన్నిధిలో మనం కదల్చబడదాం గాక. హల్లెలూయా. ఒక విషయం చెప్పంటారా? సంఘానికి ఒక క్రమం అంటే అలవాటు పడాలి. ఇప్పుడు వాక్యం చెబుతున్నాం అనుకోండి, వాక్యం జరుగుతూ ఉంది, మధ్యలో వచ్చావు. కొంతమంది పెదమోకాలు వేసేసేసి యేసయ్యా నీకు వందనాలయ్యా, బిడా దేవుని వాక్యం వింటున్నావా అంటే నాతో మాట్లాడే. నువ్వు వచ్చిన టైమే రైట్ కాదు. సరే వచ్చావు, మోకాలు ఎత్తి వేసావు, మంచిదే. ఒక చిన్న ప్రార్థన, ప్రభా ఆలస్యమైంది నాయన నాతో మాట్లాడు ప్రభా అని నువ్వు మెల్లగా ప్రార్థించి కూర్చోవాలంతే. కానీ యేసయ్యా స్తోత్రం నాయనా అయ్యో ఎవడ్రా మధ్యలో ఈ న్యూసెన్స్ ఏంది? ఇదేది వాక్యమా లేకపోతే శిలక ముచ్చట్లా? అమ్మా ఏమంటున్నావు? వాక్యం అంటే దేవుడా కాదా? చెప్పండి అమ్మా. దేవుడేగా. కనుక వాక్యం ఉండేప్పుడు ఎట్లా ఉండాలా? జాగ్రత్త వినాలొద్దా? వినాలి. నువ్వు జాగ్రత్తగా వాక్యం వింటున్నావు అంటే అర్థం తెలుసా? నువ్వు దేవుని గౌరవిస్తున్నావని అర్థం. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని గౌరవిస్తున్న అర్థం ఏంది? కొంత రవాణా జరుగుతుంది. ఏంది? దేవుని వాక్యం చాలా అవసరం.
పాట పాడేటప్పుడు పాట పాడరు, మోగ మధ్యలో ఎట్టుంటారు, కలిసి పాడాలిగా, పాడరు. పాట పాడుతుంటే ఇలా గట్టి గట్టి పాతం చేస్తుంటారు. క్రమం ఏం తెలుసా? సంఘంలో ఆరాధనలో పాట పాడుతుంటే చక్కగా చప్పలు కొడుతూ దేవుని ఆరాధించు. ప్రార్థించేటప్పుడు ఎలుగెత్తి మొరబెట్టు. స్తోత్రాలు చెప్పేటప్పుడు దొంకోడు చూసినట్టు చూడక, నువ్వు కూడా ఏం చేయాలా? స్తోత్రాలు చెప్పాలా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇది క్రమం. ఏం చెప్పండి, ఇది ఏంటిది? మనందరం చప్పలు కొడుతుంటే, క్రమంగా కొడుతుంటే బాగుంటుందా బాగోదా? ఒకసారి కొట్టండి మన మొఖాలకి. నేను చాలాసార్లు చెప్పాను, రికార్డ్ చేసుకొని ఇంటికి వెళ్ళి 2 సార్లు నేను పిచ్చి ఆసుపత్రి నుంచి ఇటు పోతాను. మాకు అమ్మ కొడుతున్నారు, బెక 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 అన్నట్టే, టపటపడనంటే, వాన పడ్డట్టే. అంటే సప్పళ్ళు కొట్టడం నేర్పాలి, పాట పాడడం నేర్పాలి, స్తోత్రాలు చెప్పడం నేర్పాలి, సరిగ్గా కూర్చోవడం నేర్పాలి. ఇవన్నీ నేర్చుకోవాలొద్దా? నా యొద్దకు వచ్చేమన్నాడు ఆయన? నేర్చుకోమన్నాడా? అట్నే పొమ్మన్నాడా? నేను సాత్వికుడును దీన మనసు కలవాడు, నా యొద్దకు వచ్చి మీరేం చేయాలి? దేవుని మందిరానికి వచ్చి నేర్చుకోవాలి. క్రమం నేర్చుకోవాలండి. ఇప్పుడు ప్రార్థనలో కళ్ళు తెరవాలా, అలా కళ్ళు మూయాలా? దేవుని దూతలైనా కానీ మీరు ప్రార్థించేటప్పుడు దేవుని దూత మీకు కనబడితే, దేవుని దూత మీ దగ్గర దిగొస్తే వెంటనే కళ్ళు మూసుకుంటుంది. నీతో పాటు ప్రార్థనలో ఏకీపిస్తాడు. వెలుగు దూత ఉంది, సైతాన్ సంబంధించిన దూత. ఆచు గుద్దినట్టుగా దేవుని దూతలాగానే ఉంటాడు, వచ్చి చూస్తూ ఉంటాడట. ఇడెవడు? చెప్పండి ఎవరు? సైతాన్ గాడు. దేవుని దూతకు తెలుసు క్రమం. నువ్వు ప్రార్థన చేస్తుంటే, అబ్బాయి ఆపే ప్రార్థన, త్వరగా పోవాలి, నేను మా వాళ్ళందరూ పోతానంట. ఆపు. ఈ రకంగా దేవుని దూత వస్తే అడితే మనం ఏం ప్రార్థన చేస్తాం? నువ్వు ఎంతసేపు అయినా ప్రార్థన చేయి, తెల్లవారు ప్రార్థన చేయి. దేవుని దూత వస్తే నీతో పాటు కళ్ళు మూసుకొని ఏకేపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంతేగాని ముగించరా, తెల్లారుతుంది త్వరగా పోతా అండ. సైతాన్ గాడు వచ్చాడనుకో, వాడు గొడ్ల గోపలే చూస్తా ఉంటాడు, సౌండ్లు చేస్తా ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే కళ్ళు మూయకూడదు. కళ్ళు మూసావంటే ఏకాగ్రత, దేవుని ఆపతో లీనమైపోతా గనక సైతాన్ గాడు కళ్ళు మూయనివాడు. నేనంట ఎన్ని సౌండ్లైన వినబడుగాక, ఎన్ని కంగారులైనడుగాక, ఎన్ని భయాలనుడుగాక, దేవుని సన్నిధిలో మోకరించావా? నేనంటాను, ఏ కీడు నీ దరికి రానివ్వడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థిస్తుండగానే దేవుని దూత దిగి వస్తాడు. ఆమేన్. దేవుని కాపుదల ఉంటుంది, దేవుని భద్రత ఉంటుంది. నేను ప్రార్థించకుండా ఆటంకపరిచే పరిస్థితులు సాతాను కలిగించొచ్చావు, కానీ నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నీ ఇంట్లో ఎంత గలిబిలున్నా, ఎంత సాతాను శక్తుల క్రియలున్నా, నువ్వు మోకరిస్తే, భక్తుడు అంటాడు, బలహీనమైన విశ్వాసి మోకరిస్తే సాతాను గాడి బలం ఉడిగి గడ 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 వణుకుతాడట. దేవుడికి స్తోత్రం కలుగునగాక. వాడు నిన్ను మోకరింపనివాడు, ప్రార్థన చేయనివాడు. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, పాస్టర్ గారు అదే టైంకి వెళ్ళాడు. సరే ప్రార్థన చేస్తుంది విశ్వాసి, మహా అయితే 10 నిమిషాలు అదగం చేద్దులే. సరే ఏకీబద్ధమని బయట బల్లా ఉంటే బయట బల్లాలో కూర్చొని ఏకీబెత్తున్నాడు. యేసయ్యా నీకు స్తోత్రం, అయ్యా నా భర్తని జ్ఞాపకం చేసుకో, అయ్యా నా ఇంట్లో అవసరాలు తీర్చు. ఏందిదే షే షో షు ఆ సౌండ్ లేదే?
ఆత్మ వస్తుందా ఏందే అని అయ్యగారు కళ్ళు తెరిచి చూస్తుండే. ఆత్మ రావట్లే, ఏమి రావట్లే. మధ్యలో మాత్రం భలే సౌండ్లు చేస్తుంది. ఇక టైం అవుతున్నప్పుడు కూడా అయ్యగారికి మనసులో గిలిపడింది, ఇదేదో కనుక్కొని పోదాం, ఇదేదో కనుక్కొని పోదాం. ఇన్ని సంవత్సరాల సేవలు ఈ రకంగా ఎక్కడ నేను పాత్ర లేదు, ఇదేదో మోడల్గా ఉంది అని అయ్యగారు ఆగాడు. మహాతల్లి ముగించుకుని లేచింది. లెగ్గానే అయ్యగారు వందనాలు అయ్యగారు అంది. వందనాలమ్మా, నేను అడిగేది ఒకటి, అయితే ఇంకొకటి అడుగుతాను చెప్పని. ఏంది అయ్యగారు? మధ్యలో ఏందమ్మా, బాగానే ప్రార్థన చేస్తున్నావు, అంత బాగానే ఉంది, నీ ప్రార్థన బాగా ఉంది, మంచిగా ఉంది, కానీ మధ్యలో అన్న విధాన్ని ఏం లేదయ్యా, పాలు వేడి చేశా, ఈ పక్కన పెట్టా, ఇప్పుడు కళ్ళు మూస్తే అది వస్తే తాగేది, అందుకనే ప్రార్థన కవర్ చేయాలా, అది కవర్ చేయాలి, కనుక మధ్య మధ్యలో గిలే బిరి అంటున్నానండ. మహాభక్తుడు, భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది కాదు. నీ మోహం ఈ రకం ప్రార్థన చేసి దేవుడు అంటాడా? దేవుడు వెంటనే ప్రార్థన చేస్తాడు, ఎవరికైనా కొంతమంది బలి విచిత్రం ప్రార్థన చేస్తారండి. నీ ప్రార్థన దేవుని చెంతకు చేరునట్లుగా ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేయగలిగితే ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మనోనేత్రాలు తెరవబడాలి, ప్రార్థనలో బాహ్య నేత్రాలు మూయబడాలి, మనోనేత్రాలు చెప్పండి, చెప్పాలి, నీ మనోనేత్రాలు తెరబడాలి. అప్పుడు దైవ దర్శనం నీకు కనబడుద్ది, దేవుని ఆలోచన కనబడుద్ది, దేవుని చిత్తం నీకు తెలుస్తుంది, దేవుని ఉద్దేశాలు నీకు తెలుస్తాయి.